ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని చెక్పోస్టు వద్ద గౌరవనీయులు ఎక్స్ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లో భాగంగా వారు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 1983లో కాంగ్రెస్లో ఉండి పదవులు అనుభవించి తర్వాత టీడీపీలో చేరి పదవులు అధికారం అనుభవించి 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పదవులు అధికారం అనుభవించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈయనకు అధికారం పదవి లేకపోయేసరికి అల్లాడిపోతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఖబర్దార్, మీరు నియోజకవర్గంలో ఎవరికి ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పేపర్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకర్ గారు కాంగ్రెస్లో వస్తున్నారనే పుకారు స్టార్ట్ అయింది. అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియదు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన జీవితంలో ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే దాంట్లో పోవాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు. గతంలో చూసుకుంటే 1983లో టీడీపీ వచ్చినప్పటి నుంచి మరి తను కాంగ్రెస్ నుండి అప్పట్లో టీడీపీ రాగానే మరి టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో ఉన్న రోజులు ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో మరి సకలంజల సమ్య మన పరిస్థితిని చూసి ఆ రోజు మళ్ళా 2011లో టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈ సబబు కాదు పోచారం గారు, మీరు మొన్న ఏమన్నారు, తిరుమల దేవస్థానం సాక్షిగా నేను కేసీఆర్ ఇవ్వడం ఉంటానని ప్రకటన చేసినాం. ఆ ప్రకటన ఏమైందని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇంకెన్నో మరి మద్దతు మాటలు చెప్పి ప్రజలకు ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళు ఈ మాట ఏమి మాట్లాడుతున్నారని కోరుతూ మరి అధిష్టానాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి అటువంటి వాళ్ళకు పార్టీలు తీసుకోవద్దు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వస్తున్నారు తప్పితే ప్రజలకు మేలు చేయడానికి కాదని చెప్తూ మరి ఇక్కడ వచ్చిన మా పార్టీ కార్యకర్తలందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.